తాడిపత్రి నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంపీ పుల్లయ్య ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో నూతన కమిటీల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ యొక్క విధి విధానాల గురించి వివరించడం జరిగింది. అందులో యాక్టివ్గా పనిచేసే వారిని కమిటీలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. లక్ష్మంపల్లి, చందన, కేశరాయినిపేట గ్రామాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జి నరసింహులు, ఉపాధ్యాయులు ఎన్ సూర్యుడు, ఎంఆర్పీఎస్ నాయకులు రంగస్వామి, నాగరాజు, నారాయణ, పుల్లయ్య, శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జి పుల్లయ్యన నన్ను నూతన కమిటీ నిర్మాణం కోసం యాడికి మండలం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అందులో భాగంగా నూతన కమిటీ ఎన్నిక విషయమై ఈరోజు కేశరాయన్పేట మరియు ఈ లక్ష్మంపల్లి గ్రామంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ మరియు ముఖ్యంగా మాదిగల కోసం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు శ్రమించిన విషయాలు కొన్ని లక్ష్మంపల్లి గ్రామ మాదిగ ప్రజానీకానికి తెలియజేసే విధంగా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఉద్యమం స్థాపించిన దినం నుంచి ఒక సైనికుడి కంటే కూడా దేశ భద్రత కోసం సైనికులు ఎంతగా శ్రమిస్తారో అంతకు రెండింతలుగా భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరియు ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మాదిగలందరినీ కూడా ఒక యోధుడిలా తన 2 కళ్ళల్లో పెట్టుకొని నిరంతరం కాపలా కాయడంతోనే ఈ రోజు మాదిగలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఎట్లాంటిదంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు 2023 నవంబర్ నెలలో విశ్వరూప మహాసభ హైదరాబాద్ ఫైర్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో పెడితే ఆ సభకు సాక్షాత్తు మన దేశంలోనే పాలించిన ప్రధానమంత్రులలో అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారే మన సభకు రావడం జరిగింది. ఆయన రావడంతో మందాకృష్ణ మాదిగ గారు మా తమ్ముడని కూడా సంబోధిస్తూ మాట్లాడి మన జాతికి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వర్గీకరణ కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. తదనంతరం 2004 ఆగస్టు 1వ తారీఖున 7గురితో కూడిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 6.1 నిష్పత్తితో ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడం, రాష్ట్రాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ కూడా వర్గీకరణ వీయడం అంటే ఒక ఆశామాష విషయం కాదు. ఆ వర్గీకరణ విషయం పైన సానుకూలమైన తీర్పు రావడానికి కృష్ణమాదిగన్న గారు అహర్నిశలు కష్టపడి నిరంతరం పోరాటాలు చేసిందుకొనే మనకి ఈరోజు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశాల మేరకు ఆయన ఎటువంటి ఉద్యమ కార్యాచరణ పిలుపుచ్చినా ఈ యాడికి మండలం మరియు లక్ష్మంపల్లి గ్రామం కూడా ముందుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు జాతి ప్రయోజనాల దృష్ట్యా ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేస్తూనే అనేకమైన పథకాలు రావడానికి తన వంతు శక్తి మేర కృషి చేయడంతోనే ఆనాడు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో 294 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలైనది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పోరాట స్ఫూర్తితోనే అని చెప్పి, కృష్ణమాదిగన్న గారి స్ఫూర్తితోనే అని చెప్పి కూడా ఆయన సభలో నిండు సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు ఏవైతే 4000, 6000 అందుతున్నాయో మరియు ఒక్కొక్క వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు మీద 5 కేజీలు బియ్యం వస్తున్నాయో అవన్నీ కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పోరాట చలువే అని చెప్పి ఈ సభామూర్ఖంగా తెలియజేస్తున్నా. కావున రాబోయే రోజుల్లో మనమందరం కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి అడుగుజాడలో నడిచి జాతికి మరియు అన్న ఉద్యమ స్ఫూర్తికి ఆయన తీసుకునే నిర్ణయానికి మనం బలంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.
వర్ధిల్లాలి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.